నన్ను బ్రతికించెను, నా బాధలన్నిటిలో ఇదే నాకు నెమ్మదినిచ్చెను. రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు, బ్రతికించే వాక్యం యొద్దకు వచ్చి బ్రతకడానికి మనం నేర్చుకుందాం. దయచేసి ఇంట్లో ఉన్న వారందరూ దయచేసి మరొకసారి మీకు చెప్తున్నాను, వచ్చి కూర్చొని కొద్ది నిమిషాలు మాత్రమే క్లుప్తంగా దేవుని వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. బైబిల్ ఉన్న వారందరూ మీ సొంత బైబిల్ చూపిస్తూ బైబిల్ పల్లవి పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక మాట చూసుకొని మనము ముందుకు వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక. బైబిల్ ఉన్న వారందరూ దయచేసి బైబిల్ తెరిచి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము దయచేసి బిగ్గరగా ఒకరు చదవడానికి ప్రయత్నం చేయండి. గమనించండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మరొక మాట చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనం. ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. చాలు. చదవబడిన ఈ లేఖన భాగమును ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మానవాళి పాప పరిహారము కొరకై ప్రారంభించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు చదివిన ఈ వాక్య భాగాన్ని మనం ఇడికల్లో దీవించి మనతో మాట్లాడను గాక. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాలు ధరిద్దాం. పరిశుద్ధులకు దేవా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి రక్షణ సువార్తను అందించడానికి నీ దాసుని కుటుంబాన్ని ఆధారం చేసుకొని రక్షణ సువార్తను అందించే కృపనిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు దేవా. ఈ ప్రాంత వాసులందరినీ జ్ఞాపకం చేసుకునేలా ఇంతవరకు నా తండ్రి కాపాడి, నా తండ్రి రక్షించి ఈ పాటి క్షేమం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఈ 2026 సంవత్సరము 4 మాసములు తండ్రి అనేకమైనటువంటి ఆపదలు, శోధనలు, కీడులు, అపాయములు, గండములు, నష్టములు తప్పించిన తండ్రి సజీవులుగా ఆరోగ్యవంతుల గుంపులో చేర్చి ఈ రాత్రి సజీవుడమైన మిమ్మల్ని స్తుతించి మీ సన్నిధిలో కనబడి మిమ్మల్ని ఘనపరిచేటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసులు మా ప్రియులు నా తండ్రి దానిలన్న గారి గృహాన్ని ఆధారం చేసుకుని నా తండ్రి కొంత సమయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవా మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. నా తండ్రి ప్రభా, చేరి వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. ఇంకెవరైనా నా తండ్రి వస్తూ ఉంటే నా తండ్రి ప్రభా సకాలానికి తీసుకురండి. అంధకార చీకటి శక్తులు మీరు బంధించండి. నా తండ్రి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. కొద్ది సమయము నా తండ్రి దేవా మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి సహాయం చేయండి. ఇంకా మార్గమధ్యంలో ఉన్న వారిని నడిపించండి దేవా. శబ్ద యంత్రం ద్వారా ఇంకా ఎంతమంది అయితే నీ వాక్యం వింటున్నారు రాత్రి నా తండ్రి అనేకులను సంధించు నాయన, దర్శించు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని దేవాన తండ్రి ప్రభువా మీరు కోరుకుంటున్నారు. మారు మనసు పొంది అవును తండ్రి మనసు మార్చబడాలి. అవును తండ్రి, మార్చబడిన మనసుతో మిమ్మల్ని సేవించాలని ప్రభువా మీరు ఇష్టపడి రాత్రి నా తండ్రి మా మధ్యకు నా తండ్రి మీరు వచ్చారు. తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రియులారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎక్కడున్నా ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి దేవుని వాక్యము వినవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఇంట్లో ఉన్నవారు కూడా మరొకసారి చివరిగా చెప్తున్నాను, కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరూ బయటకు వచ్చి దేవుని వాక్యం వింటే ప్రభువుకు మహిమ, దేవునికి మహిమ, నిజంగా మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం. దైవ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది, చూడండి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. చాలు, దేవుడి భాగాన్ని ఈ రాత్రి మన వినికిల్లో దీవించిన కాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నిజమే ప్రియులారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరి ఆశ కూడా దేవుణ్ణి చూడాలి. మానవుని యొక్క ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని చూడాలి, దేవుని దర్శించాలని మానవుడు తన స్వప్రయత్నంతో ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. తన స్వప్రయోజనంతో దేవుని చూడాలని మానవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. దేవుని దగ్గర మేలు పొందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని, దేవుని దగ్గర ఏదైనటువంటి మేలు పొందాలని అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు. అయితే ఈ రాత్రి దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, ప్రియులారా మీరు ఎక్కడున్నా దయచేసి వాక్యం వినండి. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి చాలా అవసరం అండి. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి చాలా అవసరం. నువ్వు అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, నా హృదయం బాగానే ఉంది, నేను ఎవరికి అన్యాయం చేయడం లేదు, నేను ఎవరికి కీడు చేయడం లేదు, నేను ఎవరికి ఇక్కడ ఎవరమ్మా మాట నవ్వేది, కూర్చుంటే బాగుంటుంది కదమ్మా, ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా. మీరు కూడా వాక్యం వింటే, నేను చెప్తుంటే మీరు నవ్వుతుంటే దయచేసి రండి కూర్చుంటే దేవుని వాక్యం వినండి. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలని మానవాళి యొక్క తపన మంచిదే. దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, దేవుని చూడాలంటే హృదయ శుద్ధి అవసరము. మానవుడు హృదయ శుద్ధి కోసము ఎంతగానో ప్రయాసపడుతున్నాడండి. హృదయ శుద్ధి కోసము దేవుని చూడాలని మానవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కానీ మరొక చాట దైవగ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. చూసారా, హృదయము అన్నిటికంటే, రాత్రి గమనించండి ప్రియులారా, ఏ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆ హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఇలాంటి ఘోరమైనటువంటి వ్యాధితో, ఇలాంటి ఘోరమైనటువంటి పాపముతో నిండినటువంటి హృదయంతో మానవుడు దేవుని చూడలేకపోతున్నాడండి. దేవాది దేవుని యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాడండి. దేవుని యొక్క ప్రేమను గుర్తించలేక నిజంగా దేవుని దర్శించాలని వారి యొక్క ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.
అందుకని రాత్రి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. ఎవరైనా చెప్పారండి మాట? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేతును. రాత్రి సమయంలో ప్రేమతో ప్రభు ఆహ్వానిస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మానవాళిని రక్షించి మానవాళి పాప పరిహారం కొరకై ప్రాణమిచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు, ప్రయాసపడి పాప భారముతో నిండి ఉన్నటువంటి ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నిజమేనండి. మానవుడు పాపమనే ప్రయాసతో ఉన్నాడండి. పాపమనే భారముతో జీవిస్తున్నాడు. పాపము ద్వారా మానవునికి నెమ్మది లేదండి. పాపము ద్వారా సమాధానము లేదండి. పాపము ద్వారా సంతోషము లేదండి. తింటున్నాడు, త్రాగుతున్నాడు, సంపాదించుకుంటున్నాడు, కానీ నిజంగా సమాధానము లేదు, నెమ్మది లేదు. గురి లేని బ్రతుకు మానవాళి బ్రతుకుతున్నాడండి. మానవుడు గురులేని బ్రతుకుతున్నాడు, నిరీక్షణ లేనటువంటి బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే పాపము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట ఉంది, చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో త్వరగా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడుదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడి హృదయములు నొచ్చుకొనెను. చూసారా, సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టినటువంటి దేవుడు మానవుని యొక్క హృదయాన్ని మానవుని వైపు చూసినప్పుడు సంతాపపడి హృదయంలో నొచ్చుకుంటున్నాడంట. కారణం ఏంటంటే పాపము. పాపం అనేది మానవునికి దేవునికి ఎడబాటు చేస్తూ వచ్చిందండి. పాపం అనేది దేవాది దేవుని చూడలేక, దేవాది దేవుని యొక్క ప్రేమను గ్రహించలేక, దేవాది దేవుని అర్థం చేసుకోలేక పాపము దేవునికి మానవునికి పాపము అడ్డుబండగా ఉంటూ వచ్చింది. ఈ పాపము ద్వారా మానవుడు ఎంత నష్టపోతున్నాడో, ఈ పాపము ద్వారా మానవునికి ఎంత నష్టమో. పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని దేవుని వాక్యం ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణము, ఆ మరణమే నిత్య నరకము, భయంకరమైన అగ్నిగుండము. పాపము ద్వారా మానవునికి పాతాళము పొంచుకొని ఉందని దైవగ్రంథం సెలవిస్తుంది. మానవుడు పాపముతో జన్మించాడు, పాపముతో జీవించి పాపములో ఉండి మరణించడం ద్వారా పాపం వలన వచ్చు జీతము గొప్ప అపాయము నిజంగా సిద్ధంగా ఉంది. ఏంటి పాపము? నేను ఏ పాపం చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకోండి, మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు, నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అయ్యో, నేనంతటి దౌర్భాగ్యుడను, పాపం వలన ఇంత ఘోరమైన శిక్షకు నిజంగా పాత్రుని నేనని పాపాన్ని బట్టి వాపోతున్నాడు. ఒక్క మాట చెప్పాలంటే ప్రియులారా, పాపము మానవుణ్ణి ఏం చేస్తూ వచ్చింది? దేవునికి దూరం చేయడం మాత్రమే కాదు, కానీ పాపము ద్వారా మానవునికి నెమ్మది లేదు, పాపము ద్వారా మానవునికి సంతోషం లేదు, పాపము ద్వారా మానవునికి సమాధానము లేదు, పాపము ద్వారా మానవునికి గురి లేని బ్రతుకుతున్నాడు. చనిపోతే తక్కుడో బొక్కుడు అనుకుంటున్నాడు, కానీ ఈ లోకంలో కళ్ళు మూస్తే నిజమైనటువంటి బ్రతుకు నిజంగా మానవుడు ప్రారంభిస్తాడు. అందుకని మార్కు సువార్త 7వ అధ్యాయము 21 ఏంటి పాపం అంటే?
మానవునిలో దాగి ఉన్నటువంటి పాపపు లిస్టు నిజంగా అక్కడ ఉంది. ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 చదవండి. లోపల నుండి గమనించండి పిల్లరా, రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఈ శబ్దయంత్రం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నాకు కాదులే అనుకోవద్దు, ఇది నీకే, ఈ రాత్రి నీకే. పాపము చేత, అపరాధము చేత మానవుడు చచ్చి నిజమైన సంతోషానికి దూరమవుతున్నాడు, నిత్యత్వానికి దూరమవుతున్నాడు, పరలోక రాజ్యానికి దూరమవుతున్నాడు. ప్రేమతో రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు చదవయ్యా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, పాపం యొక్క ప్రతిఫలము దురాలోచన. లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నీ ఆలోచన మంచిది కాదు, నీ చూపులు మంచివి కాదు, నీ యోచన మంచిది కాదు, నీ నడక మంచిది కాదు. నిజంగా నన్ను ఎవరు చూడడం లేదులేని బ్రతుకుతున్నావు కదా. నిజంగా ఎవరికి చూడకపోవచ్చు కానీ, ఎవరికి కనబడకపోవచ్చు కానీ, పరమందు దేవుడు నిజంగా నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన దగ్గర నిజంగా ఏది కూడా దాగదండి. ఈ రాత్రికాల సమయంలో వెలుపల నుండి అనగా చదవండి అయ్యా. మానవుని హృదయం 21 చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. గమనించండి, ఈ రాత్రి మానవుని యొక్క హృదయములో నుండి దేవుని ఎరక్క సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకున్నటువంటి వారి యొక్క జీవితం ఎలాగో ఉంటుందనేది స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నది. లోపల నుండి అనగా మానవుని యొక్క హృదయంలో నుండి దురాలోచన. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పాపం యొక్క ఫలితం ఏంటో తెలుసా? దురాలోచన. నీ ఆలోచన లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన ఆలోచనలు మంచివి కాదు, మన చూపులు మంచివి కాదు, మన క్రియలు మంచివి కాదు. పైకి మాత్రం మంచిగా కనపడతాము కానీ ఆంతర్యాన్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు, దురాలోచనతో నిజంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అనగా చెడ్డ ఆలోచన. 4 గోడల మధ్య నన్ను ఎవరు చూడడం లేదనుకుంటున్నావా అమ్మాయ్యా? ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు. పాపం ఏం చేస్తుందంటే మెల్లగా నీ హృదయంలోనికి వస్తుంది. ఇది మంచిదే, ఏం పర్వాలేదులే, వారికంటే వీరికంటే నేను బాగున్నాను అనుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నావు కదా. దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో దురాలోచన ద్వారా నీ జీవితం ఎంతో నష్టపోతుంది. మానవుని యొక్క హృదయంలో నుండి దురాలోచన, చదువయ్యా, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషులయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి. ఎక్కడి నుంచి అంట? మానవుని యొక్క హృదయములో నుండి. ఈ చెడ్డవన్నీ లోపలలో నుండి బయలుదేరి మనుష్యుని అపవిత్రపరచడం. అపవిత్రంగా బ్రతికితే పవిత్రుడైన దేవుని రాజ్యానికి వెళ్ళలేము కదా. అపవిత్రంగా బ్రతికితే పరిశుద్ధుడైన దేవుని రాజ్యము, అది పరలోక రాజ్యము, అది పరిశుద్ధమైన రాజ్యము, అది పరిశుద్ధులకు చెందినటువంటి రాజ్యము. పిల్లరా, గమనించండి, పాపం అనేది నిజంగా మానవుల్లో మెల్లగా చొరబడి పాప ఫలితం ఎంతవరకు అంటే నిన్ను నిత్య నరకానికి తీసుకువెళ్ళేంత వరకు. ఈ రాత్రి ప్రేమతో దేవుడి హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం ప్రేమతో హెచ్చరిస్తుంది. రాత్రికాల సమయంలో ప్రయాసపడి పాప భారమును మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించేదాని కొరకై మొట్టమొదటిగా ఈ లోకానికి వచ్చాడు. 2006 సంవత్సరం క్రితం
నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అదే మనము ప్రతి సంవత్సరము డిసెంబర్ 25 క్రిస్టమస్ జరుపుకుంటున్నాం. క్రిస్టమస్ యొక్క అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుక జరుపుకుంటున్నావు. యేసు క్రీస్తు ప్రభు పుట్టాడని సంతోషపడుతున్నావు. నిజంగా ఎంతగానో పిండి వంటలు చేసుకుంటున్నావు, పిల్లలకు బట్టలు తీసుకుంటున్నావు, లేనిపోని నిజంగా ఆడంబరాలకు నిజంగా గురి చేసుకుంటున్నావు. మంచిదే, ఇవన్నీ కాదనడం లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టాడు, క్రిస్టమస్ యొక్క అర్థము నిజంగా తెలుసుకుంటే నువ్వెంతైనా ధన్యుడివే, ధన్యురాలవే. ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు పుట్టాడనంటే నిన్ను రక్షించేదాని కొరకాయ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదివయ్యా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను. చూసారా ఎందుకు వచ్చాడు ప్రభు ఈ లోకానికి అంటే నిన్ను నన్ను రక్షించేదాని కొరకాయ లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న మానవాళిని రక్షించేదాని కొరకాయ పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భమంతు. అదే నిజంగా క్రిస్టమస్ ఎంతో ఆడంబరముతో జరుపుకుంటున్నావు. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను రక్షించేదాని కొరకై ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో నీకు మాదిరిగా సర్వమానవాళి పాపమునకు పరిహారము కలిగించేదాని కొరకై ఆయన పరిశుద్ధమైన బ్రతికాడు. నేను నాలో పాపమున్నదని మీలో ఎవడు రుజువుపరచగలడని పరిశుద్ధంగా ఆయన బ్రతుకుతూ వచ్చాడు. అయితే పాపం ఏం చేసిందంటే మానవాళి పాపము దేవాతి దేవుణ్ణి అర్థమైంది పరిశుద్ధతను సహించలేక ఆయన సిలువకెక్కింది. ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉండి నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకై ఆయన మరణించాడు. అందుకని దైవ గ్రంథమైన బైబిల్లో రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదు. కాబట్టి రక్తము చిందించాడు ఆయన మన కొరకు. ఆ రక్తం ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధ రక్తం. ఆయన ఒక్కడు మాత్రమే పాపము లేని పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించాడు. అందుకని సామవేదములో ఒక మాట ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మీయనాయ పుణ్యదాన బలియాగ. సర్వమానవాళి పాపము పరిహరించబడాలంటే పరిశుద్ధ రక్తం అవసరం. పరిశుద్ధుడు ఎవరి లోకంలో? తల్లి గర్భంలో పుట్టినటువంటి ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు. పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన జన్మతో జన్మించాడు. ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకై ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రికాల సమయంలో మొదటి రాక ఆయన నిన్ను రక్షించేదానికి వచ్చాడు. తిరిగి 2వ పర్యాయము ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఎందుకు 2వసారి ఆయన వస్తున్నాడంటే రక్షించబడినటువంటి తన ప్రజలను తీసుకువెళ్ళే దాని కొరకై ఆయన 2వ పర్యాయం రానయ్యున్నాడు. ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకొని పాపము నుండి పరిహరించబడి పాపము నుండి విడిపించబడి పాపుల రక్షకుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికే వారి కొరకు ఆయన 2వ పర్యాయము గగనము చీల్చుకొని ఆయన రానయ్యున్నాడు. ఆయన 2వసారి ఆయన తన ప్రజల కొరకు వస్తున్నాడు. నమ్మిన తన ప్రజలను తీసుకువెళ్ళేదానికి వస్తున్నాడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉంటే, ఇంతవరకు క్రీస్తు యేసును అంగీకరించి ఆయన సొంత రక్షకునిగా కలిగి ఉంటే ప్రతి శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. ఇంకా ఆయన్ను ఎరగకపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలే. గమనించండి,
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలే. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నిజంగా ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు? ఎంతమంది దైవజనుల దగ్గర దేవుని వాక్యం వింటున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి కూడా దేవుని దాసులను ఆయా స్థలాల నుంచి తీసుకొచ్చి దేవుని వాక్యం వినిపిస్తున్నాడు. అర్థం, వారేదో చెప్పుకొని పోతారులే, ఆయన ఏదో కూడిక పెట్టిస్తులో చెప్పుకొని పోతారులే కాదు, కానీ నీ కొరకే, నిన్ను రక్షించేదాని కొరకే దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి నిజంగా రక్షణ సువార్తను నీకు అందిస్తున్నాడు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దండి, నాకు కాదులు అనుకోవద్దండి. నువ్వెక్కడున్నా నీ కొరకే దేవుని వాక్యం. అందుకని రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే, నీ కాఠిన్యమును బట్టి మార్పు నొందని నీ హృదయమును బట్టి ఉగ్రత ఉంది, జాగ్రత్త. హృదయాన్ని కఠినపరుచుకొని నాకు కాదులే, మాకు కాదులే అనుకొని నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. నిజంగా మార్పు లేని మానవుండా ఒక దినము తీర్పు వస్తుంది, నువ్వు దాక్కోలేవు. ఆ తీర్పు దినాన తప్పకుండా ప్రతి వాడు వారి క్రియలను బట్టి ప్రతిఫలం పొందబోతున్నాడు. నీ కాఠిన్యమును బట్టి, మార్పు నొందని నీ హృదయమును బట్టి ఉగ్రత దినముంది. ఆ ఉగ్రత దినము నుంచి నిన్ను తప్పించేదాని కొరకై ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమించి రక్షణ సువార్తను అందిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, బోధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అందుకని దేవుని వాక్యములు ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. ఆయన మాట విందామా? ఆయన యందు విశ్వాసం ఉంచుదామా? ఓ దేవా, నిజమే తండ్రి, తింటున్నాను, త్రాగుతున్నాను, సంపాదించుకుంటున్నాను, కానీ నెమ్మది లేదయ్యా, సంతోషము లేదయ్యా, సమాధానం లేదయ్యా, కలవరము, దుఃఖము, వేదన. కారణం ఏంటంటే పాపము ఒక వ్యక్తిలో ఉన్నంత వరకు నిజమైన సంతోషం పొందలేడండి. నీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ పాపం అనేది మానవుని అంత భయంకరమైన స్థితిలోనికి తీసుకొస్తుంది. అందుకని దేవుని వాక్యం ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఎస్ ప్రభువా, నేను కూడా పాపినయ్యా, నా జీవితంలో సంపాదించుకుంటున్నా, తింటున్నాను, కానీ నెమ్మది లేదయ్యా. తెలియని భయము వెంటాడుతుంది, తెలియని కలవరం వెంటాడుతుంది. నిజంగా ఏ దినము ఏమి సంభవిస్తుందో నిజంగా భయము నన్ను వెంటాడుతుందయ్యా. కారణం ఏంటంటే మరణ భయము. ఈ రాత్రి మరణ భయము నుంచి నిన్ను విడిపించేదాని కొరకై దేవాతి దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రపరచు. ఈ రాత్రి సమయంలో ఉన్న పాటున నీవు ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తే చాలు. ఓ తండ్రి, దేవా, నేను కూడా పాపినయ్యా. పాపము ద్వారా నా హృదయములో కలవరం, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. అట్లా అందుకని పాపపు లిస్టు మనం చూస్తూ వచ్చిన హృదయం, మానవుని హృదయంలో నుండి దురాలోచన లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నా ఆలోచన మంచిది కాదయ్యా, నా చూపులు మంచివి కాదు, నా క్రియలు మంచివి కాదు. నిజంగా ఇలాంటి పాపపు బ్రతుకుతూ నిజంగా పరమాత్ముడైనటువంటి దేవుణ్ణి నిజంగా మనం దేవునికి దూరం అవుతున్నాం. అందుకని దేవుడు ప్రేమతో ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడు, నా కుమారుడా, నీ హృదయము నాకేమో, నా కుమార్తె నీ హృదయము నాకేమో. హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి మోసకరమైనటువంటి ఏ హృదయాన్ని నిజంగా దేవుడు మార్చేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించమంటే ప్రభు క్షమిస్తాడు. ఈ
ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ హృదయ వేదన చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి లోబడిన ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాడు. ఈ రాత్రి ప్రేమగల దేవుడు ప్రేమతో తన ప్రేమగల హస్తాలు నీ వైపు చాపుతున్నాడు. బిడ్డ, ఇప్పుడైనా వస్తావా? ఈ దినమైనా వస్తావా? ఎంతకాలము పాపముతో మూలుగుతూ కొనసాగిస్తా? ఎంతకాలము దుస్థితిలో పాపముతో నుంచి కొనసాగిస్తా? ఇదే ఇప్పుడే రా అర్థం. అందుకని తమ ఆలోచనలు అనుసరించి లోబడిన ప్రజల వైపు దినమంతా ప్రేమగల దేవుడు దినమంతా నీ కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు. బిడ్డ, వస్తావా నా చేతులకి వస్తావా? నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, సమృద్ధి, మరణిస్తే నిత్యత్వము, పరలోక రాజ్యము. నిజంగా నాకు దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అండి? లోకంలో అమ్మ అన్ని సంపాదించుకుంటున్నావు, ఇల్లు సంపాదించుకున్నావు, భార్యను సంపాదించుకున్నావు, భర్తను సంపాదించుకున్నావు, పిల్లలను సంపాదించుకున్నావు, భూములు సంపాదించుకున్నావు, అన్ని సంపాదించుకున్న దానికి ప్రయాసపడుతున్నావు. కానీ నిన్ను రక్షించి, నిన్ను ప్రేమించి, నిన్ను సృష్టించిన సృష్టికర్తను సంపాదించుకుంటే ఈ రాత్రి నువ్వెంతో ధన్యుడవండి, ధన్యురాలవు. ఆయనను ప్రక్కన పెట్టి ఎన్ని సంపాదించుకుంటా, ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా కనుమూయు కాలం ఒక దినం ఉంది, మర్చిపోవద్దు. ఎన్ని ఉన్నా లోకములు అన్నిస్తున్నాయి, కానీ ఎస్ఐను నీ సొంత రక్షకునిగా కలిగి ఉంటే అన్నీ నీ జీవితంలో మేలే. రాత్రి సమయంలో గమనించండి ప్రియులారా, దేవుడు ఒకటే కోరుతున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచు. ఓ దేవా, నేను కూడా పాపిని, నన్ను క్షమించమని నీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఇప్పుడే ప్రభు నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను మారుస్తాడు, నిన్ను తన సొంత కుమారునిగా, సొంత కుమార్తెగా చేసుకుంటాడు. అప్పుడే పరలోక రాజ్యానికి నీవు కూడా హక్కుదారుడు అవుతావు. యేసు ప్రభువా, నేను కూడా పాపిని, నన్ను క్షమించయ్యా. జన్మతః కర్మతః పాపిని, పాపం ద్వారా ఎంతో నష్టపోతున్నా, నెమ్మది లేదు, సంతోషం, సమాధానం లేదు, గురి లేని బ్రతుకుతున్నా, తింటున్నా, త్రాగుతున్నా, సంపాదించుకుంటున్నాను, కానీ గురి లేదయ్యా. నిరీక్షణ లేని బ్రతుకుతున్నా, నన్ను క్షమించు అని దేవుని దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఈ రాత్రి దేవుడు నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నిత్య సంతోషము, నిత్య ఆనందము, నిత్యత్వము కొరకైనటువంటి చక్కని పునాదులతో నిజంగా నీ జీవితాన్ని ఆయన స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాత్రికాల సమయంలో నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని వ్యర్థంగా మారుస్తారు? ఎంతకాలం ఇంకా వ్యర్థమైన దానిపైన మనసు పెట్టి జీవితాలను పాడు చేసుకుంటారు? అందుకని కీర్తనల గ్రంథం 4:2 చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 4:2 చదవండి. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని, ఎంతకాలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నో వాక్యాలు వింటున్నావు, ఎంతో మంది దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకుంటున్నావు, ఎంతో మంది దైవజనులప్పుడు వచ్చి వాక్యం వింటున్నావు, కానీ జీవితం మారడం లేదే, బ్రతుకు మారడం లేదే, ఆలోచన మారడం లేదే, నీ చూపులు మారడం లేదే. మార్పు నందిన నీ హృదయాన్ని దేవుడు ఇప్పుడే చూస్తున్నాడు. బిడ్డా, ఈ దినమైన నా దగ్గరికి రా. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారండి? ఎంతకాలము వ్యర్థము. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఈ లోకములో సమస్తము వ్యర్థము. ఈ లోకానికి మనం వచ్చింది ఈ లోకంలో ఉండేదాన్ని కొరకు కాదండి. పుట్టిన ప్రతి మానవుడు గిట్టక మానడు. నిజంగా
ఏదైనా ఒక వస్తువు నువ్వు కొనుక్కుంటే అమ్మా, ఇంకా కంపెనీ వాడు నీకు గ్యారంటీ ఇస్తాడు. కాదంటావా? చెప్పండి అమ్మా, ఇది 2 సంవత్సరాల గ్యారంటీ, ఈ లోపల ఏదైనా జరిగితే తీసుకురా, మళ్ళీ కొత్త పీస్ ఇస్తానంటాడు. కానీ నీ జీవితానికి గ్యారంటీ ఉందా? నీ బ్రతుకుకు గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని బ్రతుకుతున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఏ దినము ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. భయంకరమైన మరణాలు మనము చూస్తున్నాం. దుర్దినాల్లో ఉంటున్నాము, చెడు దినాల్లో, అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో ఉంటున్నాము. ఇప్పుడైనా నీ హృదయం ప్రభుకి ఇస్తే, ఇప్పుడైనా నీ హృదయం దేవునికి ఇస్తే, ఆయన నీ హృదయంలో ఉండేదానికి ఇష్టపడుతున్నాడు. నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానకరంగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఎంత దయగల దేవుడు ప్రేమిస్తున్నాడు. ఓ దేవా, వ్యర్థమైపోయేదాని కొరకు నేను ప్రయాసపడుతున్నానయ్యా, వ్యర్థము అయ్యేదాని కొరకు నా జీవితం అంతా పాడు చేసుకుంటున్నానయ్యా. ఈ కళ్ళతో చూస్తున్న సమస్తము వ్యర్థమైపోద్ది, కానీ వ్యర్థము కానీ దైవ రాజ్యము కొరకు నేను ఎదురు చూడలేకపోతున్నా. నిజమైన బ్రతికేంటో తెలుసా అండి? ఇక్కడ కళ్ళు మూస్తే పరమందు కళ్ళు తెరుస్తాను, తెలుసా? నిజంగా దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి దేవుని వాక్యం అందిస్తున్నాడు. దేవునికి నీ హృదయం ఇస్తే తప్పకుండా దేవుడు నీ కుటుంబంలో నీలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ఎస్ ప్రభువా, నేను కూడా పాపిని, నన్ను క్షమించు. నా ఆలోచన, నా ప్రవర్తన, నా జీవితము, నా బ్రతుకు మంచిది కాదయ్యా. నా బ్రతుకును మార్చగలిగిన దేవుడు నీవే తండ్రి. నా స్థితిగతులు ఎరిగిన దేవుడు మీరొక్కరే తండ్రి. ఈ చిన్న ప్రార్థనను చేసుకుంటే తప్పకుండా దేవుడు నిజంగా నేను క్షమించి తన కుమారునిగా, కుమార్తెగా చేసుకుంటాడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడ్డాడు. రాత్రి ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను దర్శించి నీతో ఉంటాడు, నిన్ను రక్షించి నీతో ఆయన స్నేహం చేసి నిత్యత్వానికి, పరిశుద్ధ రాజ్యానికి, పరలోక పట్టణానికి నిజంగా నిన్ను సిద్ధపరుస్తాడు. ఎస్ ప్రభువా, నన్ను క్షమించు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. దేవుడు నీ హృదయాన్ని తేటగా చూస్తున్నాడయ్యా. అమ్మా, నన్ను ఎవరు చూడడం లేదనుకుంటున్నావా? జాగ్రత్త, పాపము ఎంత భయంకరమైందో. నీ రహస్య పాపము ద్వారా సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు ఎంత దుఃఖపెడుతున్నావో. నీ రహస్య పాపము ద్వారా నిజంగా దేవాతి దేవుడు ఇంకా కన్నీరు కారుస్తున్నాడు. రాత్రి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావా? ఇన్ని దినమందైనా సమాధాన సంగతులు గ్రహిస్తే నీకెంతో మేలు. ఇది నీ దినం. తింటున్నావు, త్రాగుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతురాలుగా ధైర్యంగా నీవు అటు పని చేసుకుంటున్నావు, డ్యూటీలు చేసుకుంటున్నావు. రేపు నీ దినము కాదు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఆ దినము రాకముందే, నీ ప్రాణం పోకముందే ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలవే. ఇంకా ఎవరైనా దేవుని ఎరగకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. దేవా, నన్ను క్షమించయ్యా, నిజంగా నా పాపాన్ని బట్టి నెమ్మది లేకుండా బ్రతుకుతున్నా. ఆ పాపము నిజంగా ఎంత భయంకరమైనదో నాకు తెలియజేస్తూ వచ్చి, పాపము ద్వారా వచ్చు జీతం మరణం. నన్ను రక్షించేదాని కొరకు ఈ లోకానికి వచ్చా, నన్ను క్షమించమని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. నీ హృదయంలోనికి వచ్చి నిజంగా ఆయన సొంత రక్షకునిగా నిన్ను అర్థం చేసుకుంటాడు. అలాగునా కళ్ళు మూసుకుంటే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఈ తీర్మానం చేసుకుంటే మీ కుడి చేయి మీ తలలకు పైగా చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా మీ కుడి చేతులు మీ చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహోదరి, ప్రభుని ఆస్వాదించి దీవించి దేవుని రాజ్య మహిమ కొరకు సిద్ధపరచునుగాక. సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి దేవుని రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరచునుగాక.
సహోదరి, నువ్వు తీసుకున్న తీర్మానము దేవుడు స్థిరపరిచి బలపరిచి ఇప్పుడే తన ప్రియ కుమార్తెగా నిన్ను చేసుకుని నిత్య రాజ్యానికి నిన్ను స్థిరపరచునుగాక. ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తాలు మీ తలలకు పైగా చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి చేతులు చూపించిన వారందరూ దయచేసి లేచి నిలబడితే ధైర్యంగా లేచి నిలబడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పర్వాలేదు, చేతులు చూపించిన వారందరూ లేచి నిలబడండి. మీ కొరకు మేము ప్రార్థన. అమ్మా, ఇంకెవరైనా ప్రభునితో మాట్లాడుతుంటే నాకు కాదు లేనుకోవద్దు అమ్మా, నీ కొరకే అయ్యా, నీ కొరకే ఈ చిన్న కోడిక, నీ కొరకే ప్రభు నిన్ను చూస్తున్నాడు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. రేపు నీది కాదు, రేపు మనది కాదు, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. సహోదరుడా, ప్రభుని ఆస్వాదించి దీవించును గాక. ఇంకెవరైనా ధైర్యంగా నిలబడితే ప్రభు మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవానికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు తండ్రి. ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు దేవా. అంత్య దినాల్లో ఉన్నాము, మీరు అక్కడ దినాల్లో ఉన్నాము. పరిస్థితులు లోకములో బాగులేవు తండ్రి. ఏ దినమో ఏమి సంభవిస్తుందో తెలియదయ్యా తండ్రి. ఈ లోకములో మేము ఉండే దాని కొరకు రాలేదు, కానీ ఈ లోకము నుండి మేము వెళ్ళిపోవాలి దేవా. శ్రేష్టమైన నిత్య రాజ్యానికి చక్కని పునాదులు వేసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చారు. రాత్రిని దాసుని కుటుంబాన్ని ఆధారం చేసుకుని విత్తబడిన వాక్యమును ఫలింపచేయండి దేవా. తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీరే వారి చేపట్టుకొని నడిపించునైనా. వారి హృదయ వేదన మీరు మాత్రమే చూస్తున్నారయ్యా దేవా. ఒక్కొక్కరిని ప్రభా ఈ రాత్రి నత్తని మీరు సంధించి దర్శించండి దేవా. ధైర్యంగా నత్తండి నీ సన్నిధిలో నత్తండి చేతులెత్తి నిలబడ్డ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. వీళ్ళందరినీ దీవించండి ఆయన, ఆస్వాదించి వారి తీర్మానాలను స్థిరపరిచి బలపరచు. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి వారసురాండ్రుగా చేసిన తండ్రి దేవా, మీ కొరకు నీ మహిమ రాజ్యం కొరకు దినదినము నా తండ్రి సాగిపోవడానికి సహాయం చేయమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండమ్మా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు, ఆయన నమ్మిన ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబంలో నివసిస్తున్నటువంటి మన ప్రియుడు దానియేలునకు, సోదరి స్వరూపముకు, తిరిగి ఇద్దరు కుమారుడు తల్లిగారు బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడ యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా, కృపాకాలమిదే జగేలా, త్వరపడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇంతటితో కూడిక ముగించబడింది.